బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కేటీఆర్ ఏసీబీ విచారణ ప్రస్తుతానికి ముగిసింది. 7 గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం కేటీఆర్ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించింది. మరి కాసేపట్లో ఆయన బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఏసీబీ ఆఫీస్ నుంచి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పైట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఎంతసేపట్లో కేటీఆర్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కేటీఆర్ ని పూర్తి స్థాయిలో విచారణ జరిపినారు. అయితే దాదాపు 7 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత అధికారులు ఇప్పుడే విచారణ ముగిసినట్లు పేర్కొనడం జరిగింది. అయితే మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే మరోసారి విచారణ ఎప్పుడు డేటు అనే విషయం కూడా ఖచ్చితంగా చెప్పలేదు. కానీ దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ రోజుకు విచారణలో చాలా కీలకమైన అంశాలు కావచ్చు, చాలా ముఖ్యమైన అంశాలు, చాలా విషయాలు కూడా ఇప్పటివరకు అడిగి తెలుసుకున్నారు. దాదాపు చాలా ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు కూడా రాపెట్టే ప్రయత్నం చేశారు. అయితే చాలా ప్రశ్నలకు సంబంధించి కూడా ఆ సమాధానం కూడా ఇప్పటికీ తెలుసుకోగలిగినారు. దానికి సంబంధించి ప్రధానంగా ఎక్కడైతే ఫార్ములా ఈ కార్ సంబంధించిన అగ్రిమెంట్స్ కావచ్చు, దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు చూసినట్లయితే దీంట్లో ఎప్పుడు దీనికి సంబంధించి ఫార్ములా సంబంధించి ఎప్పుడు బీజపడింది, ఎవరెవరు దీంట్లో పాల్పంచుకున్నారు, అధికారులు ఎవరు అనే విషయాల్లో మొత్తంగా చూసినట్లయితే చాలా విషయాలకు సంబంధించి కూడా అన్నిటికి సమాధానం కూడా అధికారులు రాబట్టగలిగారు. అయితే దీంట్లో ఇప్పటి చూసినట్లయితే మరోసారి రేపు విచారణకు హాజరు కావాలి. రేపు అనుకోవడం మరోసారి కూడా విచారణకు కేటీఆర్ ప్రస్తుతానికి బయటకు వస్తున్నాడు. ఒకసారి లైవ్ లో చూడొచ్చు. ఆ లైవ్ విజువల్స్ మనం ప్రత్యేకంగా చూడొచ్చు. కేటీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఒకసారి మనం లైవ్ లో చూడొచ్చు. మనం ఒక్కసారి చూడొచ్చు లైవ్ లో. బ్రదర్ ఇందులో మాట్లాడు. అయితే దాదాపు 7 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత అధికారులు ఇప్పుడే విచారణ ముగిసినట్లు పేర్కొనడం జరిగింది. అయితే మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే మరోసారి విచారణ ఎప్పుడు డేటు అనే విషయం కూడా ఖచ్చితంగా చెప్పలేదు. కానీ దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ రోజుకు విచారణలో చాలా కీలక ఫార్ములా ఈ రేస్ ముందట పెట్టుకోరి